హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఒక లాంగ్ టర్మ్ అంటే మరీ 10 సంవత్సరాలు కాదు, ఒక 12 మంత్స్, 12 to 16 మంత్స్కి ఈ స్టాక్స్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అది తర్వాత చాలా ముఖ్యమైన విషయం, మనము ఈ స్టాక్లో పెట్టుబడి పెడుతున్నాము. సపోజ్ ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 100 రూపాయలు కొన్నారు, ఆ స్టాకు 70 రూపాయలకి వచ్చింది. అయితే మన టైం ఫ్రేమ్ ఏంటి? 12 నెలలు, 12 నుంచి 16 నెలలు. ఈలోపు ఏమైనా జరగచ్చు. 100 రూపాయల స్టాకు 70 రూపాయలకి రావచ్చు, 60 రూపాయలు రావచ్చు. అందుకని మనం ప్యానిక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ టైం ఫ్రేమ్ దాకా మనం ఓర్పుగా ఉంటే ఆ 100 రూపాయల స్టాకు 60 రూపాయలకి వచ్చి కూడా మళ్ళీ 200 రూపాయలకి వెళ్తుంది. ఇక్కడ మార్కెట్ ఎందుకు డబ్బులు ఇస్తుందంటే మన ఓర్పుకే డబ్బులు ఇస్తుంది. మార్కెట్ ఏం ఊరికే ఇవ్వట్లేదు. మన ఓర్పు, ఆ సహనం, మన ఓర్పుగా ఉన్నాము కాబట్టి ఆ డబ్బు మనకు వస్తుంది. ఇక్కడ ఓర్పుగా ఎవరు లేరో వాళ్ళకి డబ్బు రాదండి. వాళ్ళకి అస్సలు రాదు డబ్బు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందంటే డబ్బు ఇమీడియట్గా కావాలి. ఇమీడియట్గా ఏ బిజినెస్లోనూ రాదండి. అది ఏదైనా సరే వ్యాపారం చేసి దానికి ఆ టైం ఫ్రేమ్ అనేది ఇస్తేనే డబ్బులు వస్తుంది. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ఎప్పుడు. అది చాలామంది ఇమీడియట్గా స్పీడ్ మనీ, ఫాస్ట్ మనీ అంటే మాత్రం దయచేసి బిలీవ్ చేయొద్దు. ఇట్స్ వెరీ చాలా, ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఒక 40 డేస్ స్టాక్స్కి ఒక టైం ఉంటుంది, 21 డేస్ స్టాక్స్కి ఒక టైం ఉంటుంది, 60 డేస్ స్టాక్స్కి ఒక టైం ఉంటుంది. ప్రతిదానికి ఒక టైం. ఆ టైం ఉండే దానివల్ల మనకు ఆ డబ్బులు వస్తున్నాయి. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి టీఐఎల్. చూడండి, టీఐఎల్ ఈ స్టాక్ వచ్చి 286 రూపాయలు ఉంది. ఇదేం చేస్తారంటే ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. 286 రూపాయల్లో 50%. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 240 ఆ రేంజ్ వస్తే కూడా అక్కడ కూడా ఇంకొక 50% కొనుక్కోండి. టీఐఎల్ టార్గెట్ వచ్చి చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 538 రూపాయలు మొదటి టార్గెట్. చూడండి, 538 రూపాయలు మొదటి టార్గెట్. తర్వాత 770 రూపాయలు, 770 రూపాయలు రెండో టార్గెట్. తర్వాత 1139 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 90 రూపాయలు స్టాప్ లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. అది ఏం చెప్పాను, 286లో ఒక 50%, 240, 30 ఆ రేంజ్ వస్తే అక్కడ కూడా మనం ఒక 50% కొనుక్కున్నాం. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ అక్టోబర్ 5th and 6th మనము ఐటీసీ కోహినూర్ మన అకాడమీలో జరిగే 25వ వర్క్షాప్ అండి. చాలా ఇంపార్టెంట్. 25 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాము. అక్టోబర్ 5th and 6th ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక పట్టుదల, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అండి. అంటే జీవితాంతం ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తాము. అది తర్వాత మరొకటి వచ్చి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ. కాబట్టి అది వచ్చి అంటే నాకు రెగ్యులర్గా డే టు డే కావాలి, మంత్ ఆన్ మంత్ కాదు, ఒక 36 నెలలకి మన డేటా ప్రకారం ఆ పెట్టుబడిలో ఒక వండర్ఫుల్ రిటర్న్స్ వస్తున్నాయి ఎవ్రీ 36 మంత్స్కి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది వచ్చి ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. అది
ఎందుకంటే హైదరాబాద్ వచ్చి వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. వెరీ లిమిటెడ్ సీట్సే, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వస్తారు చాలామంది. సార్ సీట్స్ అంటే 100% దొరకదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన అకాడమీలో కూడా లిమిటెడ్ సీట్సే మనం పెడతాము. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్. అది చూడండి, ఈక్విటీలో ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, మరొకటి వచ్చి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి థామస్ కుక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 241 ఉందండి. చూడండి, 241 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ ఒక 50% కొనుక్కోండి. మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 170 ఆ రేంజ్ వస్తే అక్కడ కూడా ఒక 50% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹383 మొదటి టార్గెట్, ₹520 రెండో టార్గెట్, ₹738 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹120 స్టాప్ లాస్ అండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం నా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 2 కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఒకటి. తర్వాత చాలామంది మన ఫాలోవర్స్ యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు, వాళ్ళ కోసం ఇప్పుడు మనము కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేసి ఉన్నాము ఈక్విటీది. కాబట్టి యూఎస్ స్టాక్స్ కూడా మనం ఇస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు మనము ఈ 2 స్టాక్స్ చెప్పున్నాము చూడండి, టిఐఎల్ అండ్ థామస్ కుక్. అది తర్వాత చూడండి, దీనికి అదే చెప్పాను, ఆ ఓర్పు చూడండి. మార్కెట్లో చాలా టెన్షన్ అవుతారు. ఏమవుతారు సార్ అంటే, ఎలా చెప్పాలంటే, సార్ కొన్న తర్వాత మార్కెట్ దిగుతుంది అంటే మనం ఒక టైం ఫ్రేమ్ అనేది పెట్టుకున్నాం కదా. ఆ టైం ఫ్రేమ్ అనేది మనం పెట్టుకునే దానివల్ల మనము చక్కగా ఆ టైం అయ్యేలోపు మనకి ఆ ఓర్పు కోసం మనం మార్కెట్లో మనకి డబ్బులు వస్తుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టిఎఫ్ఎల్. చూడండి, టిఎఫ్ఎల్ ఈ స్టాక్ వచ్చి ఇది వచ్చి ఒక స్మాల్ అండి, చిన్న స్టాకు. చాలామంది చిన్న స్టాక్స్ అడుగుతున్నారు కదా. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు చూడండి, చిన్న స్టాక్ అని చెప్పి మళ్ళీ మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టబాకండి. అది తర్వాత ఈ స్టాక్ గురించి డేటా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నమస్కారం.